మళ్ళీ సినిమాలు కాకుండానేమో దాంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకవైపు అంట, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒకవైపు అంట. నిజంగా చెప్తున్నా, నేను మాత్రం పక్క మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ని. ఇటు రామ్ చరణ్ కానీ, మెగా పవర్ స్టార్ కానీ, నెక్స్ట్ చిరంజీవి గారు కానీ, నాగబాబు కానీ, నెక్స్ట్ ఈ మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మాత్రం నేను పెద్ద ఫ్యాన్ అనమాట. కానీ వీళ్ళందరూ కలిసి ఉండి ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బతికిస్తారని చెప్పి అనుకున్నా కానీ ఇదే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చీల్ చేస్తారని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. బన్నీ గారు ఇప్పుడు మీరు చిరంజీవి కనుసన్నల్లో పుట్టి పెరిగి పెద్దయి ఆయన సపోర్ట్ ఇస్తేనే కదా మీరు ఇంత పెద్ద ఎత్తుకి ఎదిగి ఒక ఫ్యాన్ బేస్ మీరు క్రియేట్ చేసుకుని. అలాంటిది ఇప్పుడు మీరు ఏదో ఒక వర్షం ఉంటే ఒక 2-3 సినిమాలు పెద్ద పెద్ద ఇట్లు పడ్డ తర్వాత మెగా ఫ్యాన్స్ నాకు అవసరం లేదు, మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అని చెప్పేసి మీరు అంటున్నారు. కొంచెమైనా ఉండాలి మీకు అల్లు అర్జున్ గారు. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం రిప్లై ఇవ్వాలి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి, మీరే షేర్ చేయాలి ఈ వీడియో. ఇప్పుడు మెగా ఫ్యాన్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి ఒక్కరి వల్లనే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఏర్పడింది. మెగా ఫ్యామిలీ నుంచే కదా అల్లు కుటుంబం వచ్చింది. అంటే మీరు అడగొచ్చేమో అల్లు రామలింగయ్యకి ఈయన చిరంజీవి గారు అల్లుడు అని చెప్పేసి. అంటే అల్లు రామలింగయ్య కూతుర్ని చిరంజీవి గారు చేసుకుంది కాబట్టి ఫస్ట్ అల్లు రామలింగయ్య నుంచే చిరంజీవి వచ్చింది చెప్పి అంటారు. అది కాదు అసలు, అది వెరీ రాంగ్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అల్లు రామలింగ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు అనమాట. అల్లు రామలింగ గారు చిరంజీవిని గెస్ట్ చేసిండు, ఇతను చాలా పైకి వస్తాడు, ఖచ్చితంగా చిరంజీవి గారిని పట్టుకోవాలి, ఆయన మనం వల్ల వేసుకోవాలి అనే విధంగా ఇట్లా చిరంజీవి గారిని క్యాచ్అప్ చేసి ఈ విధంగా చేశారు. కానీ చిరంజీవి లెవెల్ వేరు, అల్లు అరవింద్ నెక్స్ట్ అల్లు రామలింగ వీళ్ళ లెవెల్ వేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బండిలో పెట్రోల్ ఉంటేనే బండి ముందుకు నడుస్తుంది. పెట్రోల్ లేకపోతే మన బండిని ఎంత నెట్టినా కానీ నెట్టి మనకు ఆయాసం వస్తే తప్ప బండి అయితే ముందు పోదు. అలాంటి కాన్సెప్ట్ చెంది ఏంటంటే అల్లు రామలింగ గారు అప్పుడప్పుడే ఎదుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారిని పట్టుకొని ఎట్లా దగ్గర చేసి వాళ్ళ కూతురు అయినటువంటి అమ్మగారిని చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేసిండు. ఆ తర్వాత 2 ఫ్యామిలీలు ఒకటయ్యి ఒక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకమయ్యి ఇది చేసుకుంది అనమాట. అది కానీ ఆ మెయిన్ సబ్జెక్ట్ చూడకుండా అల్లు అరవింద్ నెక్స్ట్ అల్లు రామలింగ వాళ్ళ నుంచే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చని చెప్పేసి ఎంత ఫూలిష్గా అంటున్నారు జనాలు. మాత్రం జనాలు కూడా సగం సగం తెలుసు అనమాట, హాఫ్ నాలెడ్జ్ జనాలు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏదో నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీతోనే చిరంజీవి గారి ఫ్యామిలీ వచ్చిందని చెప్పి అనే కోవలో మాట్లాడుతున్నారు అనమాట. ఫస్ట్ థింగ్ చిరంజీవి గారు కనుసన్నల్లో చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఒక అండర్ గ్రౌండ్ నుంచి బేస్ నుంచి ఒక పెద్ద స్థాయి, ఒక చిన్న చెట్టు నుంచి పెద్ద వృక్షం వరకు ఎదిగేంత వరకు కూడా బన్నీ గారిని ఒక తీవ్రమైన కసి పట్టుదలతో మన రామ్ చరణ్ గారిని తన కొడుకైనటువంటి చిరంజీవి గారి కొడుకైనటువంటి రామ్ చరణ్ గారిని ఎంత ఇదిగా చూసి ఎంత స్ట్రిక్ట్ గా పెంచారో బన్నీ గారిని కూడా అంతే విధిగా చూసి అంత స్ట్రిక్ట్ గా పెంచారు. కాబట్టి అల్లు అరవింద్ ఫ్యామిలీ వేరు అండ్ మెగా ఫ్యామిలీ వేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మనకైతే తెలియదు, సపరేట్ అయితే కావచ్చు, మనకి తెలియదు. కానీ బట్ అల్లు అర్జున్ గారు మాత్రం ఇంత మెడుచుపాటు మాత్రం పనికిరాదు. ఆయన పుట్టి పెరిగి పెద్దయింది మన మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ వల్ల, ఆయన ఇచ్చిన ప్రోద్బలం వల్లనే ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలన్నమాట. నేను కూడా యాజ్ ఎ ఫ్యాన్ బేస్ గా మాట్లాడుతున్నా, యాజ్ ఎ అభిమానిగా మాట్లాడుతున్నా. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఇప్పటికైనా కానీ కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఇద్దరు ఒక దగ్గర ఉంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.